అందరికీ నమస్కారం అండి. టీమ్ రవితేజకి స్వాగతం. రీసెంట్‌గా టీమ్ రవితేజ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల గురించి, ఏజెంట్ల ఇంపార్టెన్స్ గురించి, ఏజెంట్లు అయితే ఏది మీకు కలిసొస్తాయి ఇలాంటి విషయాల గురించి వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళు మేజర్‌గా అడిగేంటంటే, ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ యుగంలో మీకు ఎక్కడ చూసినా సరే డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఓనర్సే మీకు ప్రమోట్ చేస్తున్న ప్రాపర్టీ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఏజెంట్‌ని కలిసి, ఏజెంట్‌తో తిరిగి, ఏజెంట్ ద్వారా ప్రాపర్టీ కొనాల్సిన అవసరం ఏముంది? అసలు అంతా ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటివి నడుస్తున్నాయని నాకు చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. దానికి తగ్గ రీజన్స్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్‌లో మనకి చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ప్రైమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, జనరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రైమ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా మంచి వెంచర్ ఉంటే, ఇప్పుడు వెంచర్స్‌లో కూడా మనకి జీపీ లేఅవుట్లు, మున్సిపాలిటీ లేఅవుట్లు, లేకపోతే హెచ్ఎండిఏలు ఏ విధంగా ఉంటాయో, ఈ విధంగా హెచ్ఎండిఏకి అయితే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, లేదా జీపీ లేఅవుట్కి అయితే ఇంపార్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఏదైతే మీకు డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అని మనకి ఇంటర్నెట్‌లో కనిపిస్తుందో, ఒకవేళ ఆ ప్రాపర్టీ జీపీ లేఅవుట్‌లో ఉంటే ఎంతమంది కొంటారు? కన్సల్ట్ చేస్తారు, వెళ్ళి మాట్లాడతారు, జీపీలో ఉంది కాబట్టి కొంటే కొంటారు, లేకపోతే ఆలోచించి పక్కనకు వస్తారు. మరి హెచ్ఎండిఏ ప్రాపర్టీ సంగతి ఏంటి? హెచ్ఎండిఏలో కూడా డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ కంపేర్లీ తక్కువ. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, ప్రైమ్ ప్రాపర్టీస్ అంటే ఏమేంటి? నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లు కానీ, ఈస్ట్ ఫేసింగ్లు కానీ, లేకపోతే రోడ్లు పెద్దగా ఉన్నా కానీ, ఏదైతే మనము మార్కెట్లో ఇంటర్నెట్లో పెట్టాల్సిన అవసరం లేదు, మనం కన్స్ట్రక్షన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అమ్ముడుపోయే ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీగా మీకు ఇంటర్నెట్లో కనిపించవు. ఆటోమేటిక్గా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ప్రైమ్ ఏరియాలో ఉంటుంది, ఆ ఏరియా వాళ్ళే ముందే గుర్తుపడతారు, వాళ్ళే కొనేసుకుంటారు. ఇది ఒక కేసు. రెండో కేసు ఏంటంటే, అక్కడున్న ఏజెంట్లకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదైనా ప్రైమ్ ఏరియాలో, ప్రైమ్ లొకేషన్లో, ప్రైమ్ ప్లాట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే, కార్నర్ బిట్లు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఏజెంట్లకే. ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ రాగానే ప్రైమ్ ప్రాపర్టీ తనకున్న సర్కిల్లో అందరికీ ఇమ్మీడియట్లీ తన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు కాబట్టి అందులో ఏదో ఒక కస్టమర్ ముందే కొనేసుకుంటాడు. ప్రైమ్ ప్రాపర్టీస్ ఎప్పుడూ కూడా మీకు పుట్టిబడి ఫాల్ సీలింగ్లు అయిపోయి కలర్స్ అయిపోయే వరకు కూడా ఆగవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రాపర్టీస్ మీరు ముఖ్యంగా నేను హౌసింగ్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను. హౌసింగ్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు పుట్టి పడడమే లాస్ట్ స్టేజ్. పుట్టి అంటే లోపల మనకి వైట్ పెయింట్ వేస్తారు కదా, ఆ వైట్ పెయింట్ స్టేజ్లోనే మీకు ఇల్లు అనేది అమ్ముడుపోతుంది ఆబ్వియస్లీ. అప్పటికీ అమ్ముడుపోకుండా పెయింట్ పడి ఇంకా కొద్ది రోజులై ఇంకా ప్రాపర్టీ వెయిట్ చేస్తుంది, ఇంటర్నెట్లోకి మనకి ప్రమోషన్ కోసం వచ్చిందంటే అది ఎప్పుడు కూడా సెకండరీ ప్రాపర్టీయే. అంటే మంచి డిమాండ్ ఉన్న ప్రాపర్టీ ఏం కాదు, సెకండరీ ప్రాపర్టీసే మీకు డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అని చెప్పి మీకు ఇంటర్నెట్లోకి వస్తాయి. సెకండ్ కేసు ఉంది ఇంకొకటి, ఏంటంటే రేట్ ఎక్కువ. మంచి బడ్జెట్ మంచి రేట్ ఉన్న ప్రాపర్టీస్ ఏవి కూడా మీకు ఎక్కువ రోజులు మార్కెట్లో వెయిట్ చేయవు, ఇమ్మీడియట్లీ అయిపోతాయి, ఎవరో ఒకరు కొనేస్తారు. అది ఎవరు కొనట్లేదు, మళ్ళీ ప్రమోషన్ కోసం ఇంటర్నెట్లోకి వచ్చింది, వాళ్ళకి వీళ్ళకి 10,000 20,000 పే చేసేసి డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అని ప్రమోట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ ప్రాపర్టీ అమ్ముడుపోవట్లేదు కాబట్టి దానికోసం మళ్ళీ డబ్బులు పెట్టి వీళ్ళతోటి ప్రమోషన్ చేయించి ఇంటర్నెట్లో పెడతారు. సో కస్టమర్స్ కూడా రెండు రకాలు ఉంటారు. ఎలాంటివి ఉంటాయంటే, ఫస్ట్ కస్టమర్స్ ఏంటంటే, నేను ₹1 పెట్టినా సరే, ఏజెంట్కి కమిషన్ పే చేసినా సరే, నాకు లైఫ్లో ఒకసారి నేను ఇల్లు కొనుక్కుంటా కాబట్టి ప్రైమ్ ప్రాపర్టీ కొనాలని ఇష్టపడతాడు. ది బెస్ట్ ప్రాపర్టీ, అతను కాంప్రమైజ్ అవడనమాట. వీలైతే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లు పోతాడు, మంచి సైజు 30-45 సైజులు కానీ, 27-50 సైజులు కానీ, 150 గజాలు అయితే, ఒకవేళ 200 గజాలు అయితే 36-50 సైజులు కానీ, కార్నర్ బిట్లు 40 ఫీట్ల రోడ్డు హెచ్ఎండిఏ, వీలైతే 60 ఫీట్ల రోడ్డు ఉన్న ప్రాపర్టీస్ పడతారు. వీళ్ళు ₹1 పే చేస్తారు, రేట్ ఎక్కువ ఉన్నా పెట్టి కొంటారు, మంచి ప్రాపర్టీ అయితేనే కొంటారు. ఇది కేటగిరీ 1. రెండో కేటగిరీ పీపుల్ ఉన్నారు. రెండో కేటగిరీ పీపుల్ ఏంటంటే, వీళ్ళు ప్రాపర్టీ ₹1,00,00,000 పెట్టి అయినా కొంటారు, బట్ ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అది వాళ్ళు ఎక్సెస్గా ఫీల్ అవుతారు. వాళ్ళకు గ్రహించని విషయం ఏంటంటే, ఈ పెట్టే రూపాయి కూడా వాళ్ళకి సర్వీస్ ద్వారా వస్తుందనేది వాళ్ళు గ్రహించరు. డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అంటే వాళ్ళకున్న అవగాహన ప్రకారం కానీ, వాళ్ళకున్న ఫ్లాష్ బ్యాక్లో ఉన్న వాళ్ళకున్న అనుభవాలు కానీ, దాని ద్వారా ఏం చేస్తారంటే ఏజెంట్ ద్వారా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు, డైరెక్ట్గా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ అనేది కొనుక్కోలేరు, అన్నీ సెకండ్ గ్రేడ్ ప్రాపర్టీసే. ఎలా ఉంటాయంటే ప్రాపర్టీస్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటాయి, కలర్లు అయిపోయి ఉంటాయి, పెయింట్లు అయిపోయి ఉంటాయి, మొత్తం రెడీ అయిపోయి ఇక రెడీ టు మూవ్ అన్న ప్రాపర్టీస్ తీసుకుంటారు. దీనివల్ల ఏం నష్టం వస్తుందో చెప్తాను చూడండి. రెడీ టు మూవ్ ప్రాపర్టీలోకి వెళ్తున్నారంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులైందో మీకు తెలీదు.
కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాసెస్ ఏంటో మీకు తెలియదు, లోపల మెటీరియల్ కానీ ఏది మీరు గుర్తుపట్టే అవకాశం లేదు. అసలు ఆ ప్రాపర్టీ అన్ని రోజులు ఎందుకు అక్కడ వెయిట్ చేసింది, ఎందుకు అక్కడ ఇంత టైం పట్టింది అనేది కూడా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. మీకు కావాలంటే నేను చెప్పింది మార్కెట్ ఒకసారి మీ ఇంటర్నెట్లో మళ్ళీ చెక్ చేసుకోండి. ఏదైతే ఇంటర్నెట్లో మీకు డైరెక్ట్ హోమ్ ఓనర్స్ కానీ డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అనే ప్రాపర్టీస్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లోనే ఉంటాయి. దాదాపుగా ఐదర్ ఫైనల్ స్టేజ్లో ఉంటాయి, లేకపోతే సగం అయ్యి ఆగిపోయి ఉంటాయి. ఆ సగమై ఆగిపోతే ఎట్లా అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి కొనుక్కుంటే డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ అండి, మళ్ళీ ఇదే ఫండ్ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా నడుస్తుంది. సో ఏదైనా మీకు ఈజీగా వస్తుంది, తక్కువ రేటుకు వస్తుంది, ఇబ్బంది లేకుండా వస్తుందంటే మీరు దాన్ని ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకు అట్లా తక్కువ రేటుకు వస్తుంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, బయట ఎంత మార్కెట్లో ఎంతమంది ఏజెంట్లు వీళ్ళు ఉన్నా సరే నాకు ఈజీగా నా వరకు యాక్సెస్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు గ్రహించాలి. ఇంటర్నెట్ యుగంలో మోసపోవడం చాలా ఈజీ. ఓకే, సో ఇలా జరుగుతుంది కాబట్టి ఎవరైతే నేను కేటగిరీ 1 పీపుల్ అన్నాను, ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఏజెంట్స్ ద్వారానే పోతారు. వీళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెక్ చేస్తారు, చాలా టైం తీసుకుంటారు. 1-2 మంత్స్లోనే ప్రాపర్టీ చూసి ఇమీడియట్లీ తీసుకోరు. వీళ్ళు ముందు నుంచి ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో బాగా తిరిగి అందులో ఉన్న ఇష్యూస్ అనేది తెలుసుకొని మంచి లేఅవుట్స్ని ముందే సెలెక్ట్ చేసుకొని ఆ లేఅవుట్లో ఏదైనా మంచి బిట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ రెడీగా ఉంటారు కాబట్టి బుక్ చేసేస్తారు. ఇమీడియట్లీ ఎట్లా బుక్ చేయగలుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్ ఏజెంట్ తోటి వీళ్ళు టైఅప్లో ఉంటారు. సో నేను ఇప్పుడు ఇదంతా చెప్తుంది ఏజెంట్స్కి అనమాట. మీలో ఎవరికన్నా అసలు ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా మనకి ఇంకా అవకాశం ఉందా, మనల్ని నమ్మి ఎవరైనా వస్తారా, మన దగ్గర కొంటారంటే చాలామంది కొంటారు. బయట ఓనర్స్ డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీస్ 10 ఇల్లులు ఉంటే 10 ఇల్లులో 1-2 మాత్రమే డైరెక్ట్ ఓనర్స్ అవుతాయి. 8 ఇల్లులు ఏజెంట్లే అమ్ముతారు. హౌసింగ్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇది ఇవాళ టాపిక్ అనమాట. ఒకవేళ మీకు టాపిక్ ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా చాలా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి నాకు కామెంట్ చేయండి. మీకు తగ్గట్టుగా నేను వీడియోస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఈ ఛానల్ ప్యూర్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం మాత్రమే. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ ఉంది. సో మరిన్ని విషయాలు, కొత్త టాపిక్ తోటి త్వరలోనే కలుసుకుందాం. థ్యాంక్ యూ.